చల్లటి గాలి అనమాట. ఎంతటి చల్లటి గాలి ఎక్కడ నేను అవలంబించలేదు, ఎందుకంటే మొత్తం చూస్తున్నాక మనకి గుర్తుండేది. ఇంతకుముందు నక్లీస్ రోడ్డు హైదరాబాద్లో మనకి నక్లీస్ రోడ్డు వెళ్తే కొంచెం వాటర్ కొంచెం స్మెల్గా అనిపించి, కాబట్టి చాలా బాగుంటుంది, చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట. అలానే చూసుకున్నట్లయితే అది ఏంటంటే మనకి జస్ట్ హైదరాబాద్లో జస్ట్ ఫ్రంట్ నుంచి అయితే వస్తుంది అనమాట వాటర్, అంటే ఫ్రంట్ నుంచే ఉంటాయి మనం చూసేదానికి. మనం షిప్లోకి దిగామన్నమాట, చూస్తున్నారు కదా. మనం అక్కడికి వెళ్ళి ఐలాండ్ ఉంది, అక్కడ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాను. చూపిస్తున్నారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ, మీరు దాన్ని ఫాలో అయ్యి దీనిలో కావాలన్నమాట. ఇప్పుడు మేము వెళ్తుంది ఆ షిప్లోనే. వచ్చామన్నమాట, వెళ్ళేసి తిరిగేసి వద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. బ్యూటిఫుల్ వ్యూ చూస్తున్నారు కదా, ప్లేస్ ఎంత బాగుందో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం దుబాయ్లో ఉన్న క్రీక్ హార్బర్ అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా నా వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మీకు తెలిసిందే క్రీక్ హార్బర్ అంటే మనకి ఫ్యూచర్లో పెద్ద బిల్డింగ్ అయితే కట్టబోతున్నారు ఇక్కడ, బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదన్నమాట అది. ఇక్కడ స్పెషల్గా వచ్చేసి ఏంటంటే ముందు మనకి బుర్జ్ ఖలీఫా వ్యూ అయితే బాగా కనపడుతుంది ఇక్కడ. అంతేకాకుండా సన్సెట్ని చూసేదానికి చాలామంది ఆసక్తి చూపించి ఇక్కడికి వస్తారనమాట. సో మీకు మొత్తం తిరిగేసి చుట్టుపక్కల ఎలా ఉంటుంది వ్యూ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ప్లేస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట వ్యూ. చల్లటి గాలి అయితే వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు అనమాట. బుర్జ్ ఖలీఫా మధ్యలో కనపడుతుంది కదా, ఇట్లా అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సో బ్యూటిఫుల్ అనమాట. చాలా అయితే బాగుంది. దిస్ ఈస్ క్రీక్ హార్బర్, చాలా బాగుంది. చూస్తున్నా కదా ఎంత బాగుందో, కనపడుతుంది కదా బుర్జ్ ఖలీఫా మన వెనకాల. చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఇది దుబాయ్ వ్యూని చూడటానికి, అంటే సన్సెట్తో దుబాయ్ వ్యూ చూడటానికి చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇది. చూస్తున్నా కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ. చూసుకున్నట్లయితే ఎంత బాగుంది కదా. ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి అనమాట, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినాలి కదా, మాకు తెలిసిందే కదా, తినకుండా తాగకుండా ఎవరు ఉన్నారు కదా. ఇది చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఈ క్రీక్ హార్బర్ అంటే ఇక్కడ ఒక టవర్ అయితే నిర్మించబోతున్నారు. ఈ టవర్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ టవర్ బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువ హైట్ ఉండే అవకాశం ఉంది, ఫ్యూచర్లో కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కడుతున్నారని చెప్పి న్యూస్ వినపడి అంతే. క్రీక్ టవర్ కూడా సన్నటి ఒక సూదిలా ఉంటుంది అనమాట. ఫోటోస్లో చూశాను నేను, మీకు చూపిస్తాను, డిస్ప్లే కనబడుతుంది కదా. మీకు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే బుర్జ్ ఖలీఫా వ్యూ చూడాలనుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది. సో మనం వెళ్ళేసి కొంచెం తిరిగేసి ఎట్లా ఉంటుందో ప్లేస్ అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు కదా చెట్లు, ఆ మ్యూజిక్ అసలు చూస్తుంటే ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ ప్లేసు. మరి వీళ్ళు ఈ ప్లేస్ను ఏమన్నా మేబీ ఏమన్నా టూరిస్ట్గా కొంచెం బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువ పెంచే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ క్రీక్ టవర్ అనేది అవుతుంది కదా, అదైతే ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇంకా మరి చూద్దాం, ఒక ఫ్యూచర్లో ఇక్కడ ఏదైనా క్రీక్ టవర్ నిర్మించితే చాలా బెస్ట్ అనమాట. ఇంకా దుబాయ్ కంటే పెద్ద బిల్డింగ్ కదా ఇది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట చూడటానికి.
చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అనేది. ప్రశాంతంగా ఉందన్నమాట, చల్లటి గాలి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. బాగున్నది, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నా కదా ఎంత బాగుందో వ్యూ అనేది, చాలా అంటే చాలా బాగుంది. ఇంతలోపు మనం కొంచెం స్టైల్ అయితే చేద్దాం. దాంతోపాటు చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు పట్టించుకోవద్దు, మనకు ఎవరు పట్టించుకోవద్దు, నా పని మనం వేసుకెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్పెట్స్ పెట్టుకోవడం కూడా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మంచి వ్యూ కనిపిస్తుంది. స్పెట్స్ పెట్టుకుంటే కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. ఓకే, సూపర్గా అయితే సూపర్గా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మరి ఈ ప్లేస్లో ఎక్కడ కడతారో తెలియదు నాకు. బిల్డింగ్ మనకి చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. మరి మొత్తం లగ్జరీ హోటల్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. మరి చాలా అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ప్లేస్ అయితే. మొత్తం ఎంఆర్ బిల్డింగ్స్. ఇక్కడ మొత్తం రెస్టారెంట్లు కూడా ఉన్నాయి కిందకి చాలామందికి, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి వీక్షించి, అంతేకాకుండా వాళ్ళు దాంతోపాటు తినడానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా తిండి తాగడం అనేది ఎక్కడ ఆపరు కదా, అలా అని చెప్పి రెస్టారెంట్లు కూడా పెట్టేశారు. చాలా బాగుంది. మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి అంత టైం లేదు. చూస్తున్నా కదా ఎంత బాగుందో, మొత్తం బ్యూటిఫుల్ వ్యూ అయితే అనమాట. ఇప్పుడు నైట్ కాదు, ఇప్పుడే ఈవినింగ్ అవుతుందంటే 6 అవుతుంది, 6 o'clock ఇది ఎగ్జాక్ట్లీ. చాలా అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ వ్యూ అనమాట. మీకు కొంచెం కనపడుతున్న చుట్టుపక్కల వ్యూస్ అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చల్లటి గాలి అయితే వస్తుంది మొత్తానికి. ఈ స్పెట్స్ పెట్టేసుకొని ప్రశాంతంగా ఇక్కడైతే వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. చల్లటి గాలి అనమాట, ఎంతటి చల్లటి గాలి ఎక్కడ నేను అవలంబించలేదు, ఎందుకంటే మొత్తం చూస్తున్నాక మనకి గుర్తుండేది. ఇంతకుముందు నక్లీస్ రోడ్డు హైదరాబాద్లో, మనకి నక్లీస్ రోడ్డు వెళ్తే కొంచెం వాటర్ కొంచెం స్మెల్లీగా అనిపించి, కాకపోతే చాలా బాగుంటుంది. చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట. అలానే చూసుకున్నట్లయితే అది ఏంటంటే మనకి జస్ట్ హైదరాబాద్లో జస్ట్ ఫ్రంట్ నుంచి అయితే వస్తుంది అనమాట వాటర్, అంటే ఫ్రంట్ నుంచే ఉంటాయి మనం చూసేదానికి. ఇక్కడ చూస్తున్నట్లయితే 360 degrees సరౌండ్లో మొత్తం మనకి వాటర్ అనమాట, ఎందుకంటే ఐలాండ్ కదా, అలా అని చెప్పి చాలా చల్లగా అయితే ఉంది. అంతేకాకుండా చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అట్లా అని చెప్పి చాలా చల్లగా అయితే ఉంది. మొత్తం సూపర్ అనమాట, సూపర్ అంటే సూపర్ అనమాట. చూస్తున్నారు కదా వ్యూ బాగుంది. మనం మూవ్ అవుదాం, చాలా టైం అయితే అయింది. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలా చూడటానికి, ఆ ప్లేసెస్ కూడా మీకు చూపించిస్తాను. సరే ఇంకా మూవ్ అవుదాం మనం. చాలా అయితే చాలా బాగుంది కదా, నా చుట్టుపక్కల చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. చాలా బాగుంది కదా. ఫోటో షూట్కి అయితే వచ్చామన్నమాట, ఫోటో ఏరియా. ఇక్కడ ఇవైతే ఉంటాయి అన్నమాట. మరి ఇవి డిజైన్ లాగా పెట్టారు, మరి పేరు మనకు తెలియదు కదా. ఇక్కడికి వచ్చేసి అక్కడ బుర్జ్ ఖలీఫా మధ్యలో వచ్చేటట్టు మంచి ఫొటోస్ అయితే దిగుదాం. చాలా అయితే చాలా బాగుంది. అసలు ఇంత చల్లటి గాలి ఎక్కడికి పోయింది కదా, మరి ఎంతలా చల్లటి గాలి వస్తుంది, మరి చాలా అయితే చాలా బాగుంది. సరే మనం అడిగేసి బాబు వీడియో తీస్తావా ఫోటో తీస్తావా అని అడగడం. ఇంకా అంటే ఇంకా పరిస్థితి ఎవరు లేరుగా మన తోట. ఓకే, సమ్ పీపుల్. ఇది ఫోటో షూట్ వేరే అనమాట, అంటే బ్రిడ్జ్ ఖలీఫా కనపడుతుంది కదా దాని మధ్యలో, అట్లా అని చెప్పేసి ఇక్కడ బాగా దిగుతారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. సో బ్యూటిఫుల్ వ్యూ అనమాట అది. చూస్తున్నా కదా నేను వెనకాల బుర్జ్ ఖలీఫా, ఇంకా దాంతోపాటు కొన్ని సమ్ షిప్స్ అయితే మూవ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ కావాలని నేను అనుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే అంత బాగుంది. సైడ్ ఇంకేం లేదు, ఎండింగ్ ఏం లేదు. ఇంకా తెలియదు నాకు ఇక్కడ ఏమైనా బిల్డింగ్ ఏమైనా కడుతున్నారు, మొత్తం ఖాళీ ప్రదేశం ఉంది ఇక్కడ నా ఎదురుగా. చెప్పాను కదా క్రీక్ టవర్ అని చెప్పేసి, ఇక్కడ పెద్ద ఉండొచ్చు. మరి ఈ మధ్యలో చూస్తున్నా కదా, ఆ మధ్యలో ఇక్కడ బిల్డింగ్స్ ఏం లేవు. మేబీ కడితే ఇక్కడ కట్టచ్చు బిల్డింగ్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది కిడ్స్ ప్లే జోన్ అనమాట, మనం వెళ్తే ఎరిగిపోతుంది దెబ్బకి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి.
చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తున్నారు కదా. పైకి వచ్చినా కూడా సేమ్ వ్యూవే, కాకపోతే ఇక్కడికి రాలేదనిపిస్తుంది అని వచ్చారనమాట. ఇదనమాట వ్యూ, సేమ్ వ్యూ, కింద నుంచి అయినా పైన నుంచి అయినా సేమ్ వ్యూ అనమాట. చాలా బాగుంది, ప్రశాంతంగా గా వస్తుంది పైన అయితే కొంచెం బెటర్గా. చూస్తున్నారు కదా గాయస్, వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. ఇది నేను ప్రస్తుతం ఉన్న ప్లేస్ వచ్చేసి క్రీక్ హార్బర్ అనమాట. పక్కనే క్రీక్ టవర్ అని చెప్పేసి ఒకటి కడుతున్నారు. అది బుర్జ్ ఖలీఫా కంటే పెద్దది అనమాట. మరి తెలీదు, ఒకవేళ కడితే అది కొంచెం చూద్దాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఒకవేళ మీరు నైట్ వచ్చే పని అయితే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉంటారు, బాగానే ఉంటుంది. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.